ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు. కానీ మహాభారతంలోనూ మారుతి పాత్ర గురించి కొందరికి మాత్రమే తెలుసు. భారతంలో కూడా రెండుసార్లు కనిపిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. హనుమంతుడు చిరంజీవి కాబట్టే మహాభారతంలోనూ కనిపించాడు. ఆయనను భీముడికి సోదరుడిగా పేర్కొంటారు. ఎందుకంటే ఇద్దరు వాయుదేవుని వరం వల్ల జన్మించారు కాబట్టి. మహాభారతంలో తొలిసారిగా పాండవులు వనవాస కాలంలో భీముణ్ణి కలుస్తారు. రెండోసారి కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై జెండాలో ఉండి రక్షణగా ఉంటాడు హనుమంతుడు. ఇక పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగాంధిక పుష్పాలు కావాలి అంటూ భీముణ్ణి కోరుతుంది. వీటిని తీసుకుని రావడానికి భీమసేనుడు వెళుతున్న మార్గంలో ఒక ముసలి కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా ఉంటుంది. మరి ముందుకు వెళ్ళడానికి భీముడు కోతిని అడ్డు తప్పుకోమని కోరతాడు. అయితే తాను చాలా ముసలివాడిని, తోకను కూడా కదిపే శక్తి కూడా లేనందువల్లే నీవే అడ్డు తొలగించుకుని వెళ్ళు అంటూ భీముణ్ణి ప్రాధేయపడతాడు. భీముడు అహంకారంతో తోకను పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయాడు. భీముడు చాలాసేపు ప్రయత్నించిన తరువాత ఈ కోతి సాధారణమైంది కాదని గ్రహించి శరణు వేడుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా అడిగాడు. దీంతో హనుమంతుడు తన నిజస్వరూపం దాల్చి భీముణ్ణి ఆశీర్వదించాడు. ఆంజనేయుణ్ణి రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకను చేరుకోవడానికి రాముడు నిర్మించిన వారధిని చూసిన అర్జునుడు దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు తీసుకున్నాడు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నేను ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించేవాడిని అని అనుకున్నాడు అర్జునుడు. నీ బాణంతో నిర్మించిన వంతెన సంతృప్తికరంగా ఉండేది కాదు, అది ఒక వ్యక్తి బరువును కూడా మోసి ఉండేది కాదని హనుమంతుడు వెటకారంగా అన్నాడు. అర్జునుడు దీన్ని సవాలుగా తీసుకుని తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే అప్పుడు అగ్నిలో దూకుతానన్నాడు. అర్జునుడు బాణాలతో నిర్మించిన వంతెనపై ఆంజనేయుడు కాలు ముప్పగానే అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అర్జునుడు తన జీవితాన్ని అంతం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమైన ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. ఆ తరువాత దానిపై పాదం మోపమని హనుమంతుణ్ణి కోరాడు. ఈసారి వంతెన చెక్కు చెదరలేదు. తన నిజ రూపంలోకి వచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే కురుక్షేత్రం యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథ జెండాపై యుద్ధం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళిపోయాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించడం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయి. లేనట్లయితే ఎప్పుడో ఈ రథం అగ్నికి ఆహుతి అయ్యి ఉండేదన్నాడు. కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు, మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు.